అవుతమ్మి జీతం ఎంత వస్తుందిరా అని అడిగితే సర్రున బీపీ పెంచుకుంటారు కొందరు. చల్ నా జీతం ముచ్చట నీకెందుకని 4 జోప్ ఇడ్చి పెడతారు. మంచిగా సోప్ టాప్ గా తిరుగుతున్నావు, బిజినెస్ మంచిగానే అవుతున్నట్టుంది, రోజుకు దందా ఎంత అవుతుంది అని అడిగితే లాస్ అయితే నువ్వేమన్నా ఇస్తావా అని అంటారు ఉల్టా. ఇంటామె లెక్కలు అడిగితే గయ్యమంటారు కొందరు. అసంటిది ఏరేటోళ్ళు అడిగితే అంత అల్కగా చెప్తారు. మరి 33 జిల్లాలల్లో 12,000 పల్లెలల్లో సమగ్ర కుటుంబ సర్వే జోరుగా నడుస్తుంది. ఇంటింటికి వచ్చి వివరాలు రాసుకుంటున్నారు. కాగితాలు ఏం అడుగుతలేరు గాని క్వశ్చన్ల కోడ్ ఆన్సర్లు నింపుతున్నారు. కుటుంబానికి 76 ప్రశ్నలు అన్ని నింపే వరకు ఒక్కొక్క కాడ గంట పడుతుంది. మేము చెప్తున్నాం కదా, చెప్తున్నాం, అట్లేం లేదు. గవర్నమెంట్ కాబట్టి అని చెప్తున్నాం. కుల సర్వే అన్నారు, ఆస్తుల గురించి ఆమ్దాన్ గురించి ఎందుకు అడుగుతున్నారని కొందరు చెప్తలేరు. ఇంత రేపు సర్కార్ పథకాలు కట్ చేస్తారేమోనని బుగులు పడుతున్నారట. కార్లు బంగ్లాలు ఏమన్నా అడిగిరా? అడిగాను, నాయి కాదు కదా, నా కొడుకులు నేను ఎందుకు చెప్తా. బ్యాంకుది ఏదైనా ఉన్నదా అని అంటే బ్యాంకుది అకౌంట్ ఉంది అని చెప్పిన అంతే. కొన్ని క్వశ్చన్లు అడిగేది లేకుంటే ఆస్తుల గురించి గవర్నమెంట్కి ఎందుకు అని ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? మీ నెత్తి మీద జుట్టు ఉందా? నీ ఆదాయం ఎంత? నువ్వు కొనిస్తావా? నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోతే, నా ఇంట్లో ఏసీ లేకపోతే? ఇంకోటి 75 ప్రశ్నలా? నీకు మోటార్ సైకిల్ ఉందా, కారు ఉందా, లేకపోతే నీకు అప్పు ఎంత ఉంది, నీ ఆదాయం ఎంత ఉంది, ఎందుకు జనంలో ఎట్లా వచ్చిందంటే ఇవన్నీ అడుగుతున్నారని మాకు కొందే సౌకర్యాలు పోతాయేమో. లేలే ఇష్టం ఉంటే చెప్పొచ్చు, లేకుంటే లేదు, చెప్తే అన్నింటి లెక్క తేలుతుంది గంతే అనేది గవర్నమెంట్ మాట. మేము ఎక్కడ కూడా పాన్ కార్డు అడుగుతలేం, ఆధార్ కూడా ఆప్షనల్, డాక్యుమెంట్ కాపీలు ఏమి అడుగుతలేం. మీకున్న వివరాలు ఇవ్వగలిగితే సంతోషం, ఇవ్వకపోతే కూడా మీరు చెప్పండి. కులం కూడా చెప్పొద్దు అనుకుంటే 999 కులం గురించి కూడా మీరు ఏం చెప్పకుండా ఏ కులం లేదు అని 999 కూడా రాసుకోవచ్చు. అన్ని కుటుంబాల వివరాలు తీసుకున్నాక కంప్యూటర్లకు ఎక్కిస్తారు. అప్పుడు ఏ కులం బలగం ఎంత అనేది ఎరకైతుంది. వచ్చే నెలల రిపోర్టును హైకోర్టుకి ఇచ్చినాక జనాభాను బట్టి బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయి అన్నట్టు.